అబ్బా, ఎండ అయితే మండిపోతుందండి. ఎండ మండిపోక చల్లగా ఉంటుందా అంటారా ఏంటి? మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని భోజనం చేసి వచ్చే వరకే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 1 అయిందండి. సూర్యుడైతే బగబగ మండిపోతున్నాడు. ఇట్లాంటి హాల్లో అయితే చల్లగానే ఉంటుంది, కానీ ఒకే ప్లేస్లో కూర్చోలేం కదా, వచ్చిందే తిరగడానికి. తిరిగి తిరిగి మేమైతే సగం మాడిపోయాం. మిగతా సగం కూడా మాడిపోతామేమో అని అప్పుడప్పుడు ఇలా కూర్చుంటున్నాం. ఇక్కడైతే చల్లగా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. మా చిన్న అయితే మొత్తం మట్టిలోనే ఆడుతున్నాడు. ఎత్తుకుంటా ఉన్నా కూడా వినట్లేదు. నడుస్తామని గొలవ చేస్తున్నారు. ఇక్కడ రీసౌండ్ వస్తుంటే అరుస్తున్నారు మంచిగా. ఇంకా చాలు, ఇంకా చాలు. జైలు లేనారా మిన్నుగా నిన్ను? వద్దు వద్దా, జైల్లో వేస్తా నిన్ను. జైల్లో వేస్తామంటే వద్దొద్దు అంటుంది మా మిన్ను అయితే. క్యూట్గా అంటుంది కదా. ఇక్కడ కూడా మా పిల్లలు అయితే దాగుడు మూతలు ఆడుతున్నారు. మేమేమో కానీ వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారండి. మా చిన్ను ఇట్లా టవల్ వేసుకుంటే మా మిన్ను కనిపెట్టాలి తమ్ముడు ఎక్కడున్నాడు. అది వాళ్ళ ఆట. ఇక్కడైతే క్యాంటీన్ కూడా ఉందండి. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. ఫుడ్ కూడా దొరుకుతుంది, కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. మేమైతే కూల్ డ్రింక్స్ వరకు తీసుకొచ్చుకున్నాం. ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం. ఇక్కడైతే చాలా సేపు కూర్చున్నామండి. అంత చల్లగా ఉంది. ఎంత కూలర్లు ఏసీలు వేసినా కూడా ఇంత చల్లదనం అయితే ఉండదు. మేమైతే కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికే వచ్చినట్టుంది ఇక్కడికి. ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళిపోయాం.